Dear students, welcome to Bhasha for Study Circle. లాస్ట్ క్లాస్లో మనము స్టేట్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ నుండి ఏ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ మనం చూసామండి. ఇన్షాల్లా ఈ క్లాస్లో కూడా మనము అటువంటి క్వశ్చన్స్ ఇంకొన్ని మనం చూద్దాం. మనకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో పేపర్స్ అయితే మనం చాలా స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతున్నదండి. మరి ఆ స్టాండర్డ్స్ని మనం అచీవ్ చేయాలంటే కనుక మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, మరియు టైం సేవింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. పర్టికులర్గా మనము ఈ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ గురించి మనం మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, వీటి నుండి ఏదైనా క్వశ్చన్స్ వస్తే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్స్ మనము ఎటువంటి ఫార్ములా లేకుండా సూపర్ అడ్వాన్స్డ్ టైం సేవింగ్ టెక్నిక్స్తో చేయగలగాలండి. మరి అటువంటి ప్లాట్ఫామ్ ఈ భాషసార్ స్టడీ సర్కిల్ మీకు అందిస్తున్నదండి. ఈ భాషసార్ స్టడీ సర్కిల్ నందు ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సువర్ణావకాశాన్ని ఇస్తున్నదండి. అదేంటంటే ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కు సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. పైగా ఎటువంటి ఫార్ములా లేకుండా టైం సేవింగ్ టెక్నిక్స్తో, పర్టికులర్గా చెప్పాలంటే నా సూపర్ అడ్వాన్స్డ్ టైం సేవింగ్ టెక్నిక్స్తో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఎనీహౌ ఈ క్లాస్ని మనము బిగిన్ చేద్దామండి. ఏదైతే స్టేట్ ఎగ్జామ్స్లో ఈ అర్థమెటిక్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో అటువంటి క్వశ్చన్స్ ఇన్షాల్లా మనం ఇందులో చూద్దామండి. ఈ క్వశ్చన్ చూడండి, 63 కిలోమీటర్/గంట వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ 199.5 మీటర్ల పొడవున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ను 21 సెకండ్లలో దాటగలదు. 157 మీటర్లు పొడవు మరియు వందే భారత్ ఎక్స్ప్రెస్కి వ్యతిరేక దిశలో గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ పూర్తిగా దాటడానికి అవి కలిసిన క్షణం నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఎంత సమయం పడుతుంది అని గొడవ జరిగింది. మరి ఇప్పుడు మనము చేయాల్సింది ఏమవసరం, ఇక్కడ మీరు గమనించండి, రైలు వేగం ఇచ్చాడు, వందే భారత్ వేగం ఇచ్చాడు, మరియు మనం తీసుకుంటే కనుక అసలు సో ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చాడు, మరి కాలం ఇచ్చాడు, కానీ వందే భారత్ రైలు పొడవు ఇవ్వలేదు. సో ఫస్ట్ మనము ఆ రైలు పొడవు, వందే భారత్ రైలు పొడవు ఎంత ఉందో మనం చూద్దాం. ఫస్ట్ అది కడతామండి. మరి పొడవు అంటే కనుక దూరంకు సంబంధించింది కాబట్టి దూరం అంటే కనుక వేగం ఇంటూ కాలము. ఇక్కడ వేగం వచ్చి గంటకు 63 కిలోమీటర్లు కాబట్టి సో 63 × 5/18 అంటే కిలోమీటర్/గంట అని మనము మీటర్/సెకండ్లకు మార్చడం జరిగిందండి. సో వేగం ఇంటూ కాలం, ప్లాట్ఫామ్ ఎంత సమయంలో దాటుతున్నదంటే కనుక 21 సెకండ్లలో దాటుతున్నది. మరి ఇక్కడ మనం తీసుకుంటే కనుక సో 9 ఏళ్ళ 9 రెండ్ల మరి 105, సో 105 × 7 సో 735/2 735/2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, మనం భాగించాలా. సో 367.5 ఇది దూరం అండి. దూరం అంటే ఇక్కడ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ పొడవు మరియు ప్లాట్ఫామ్ పొడవు రెండు కలిసి ఉన్నాయండి ఇందులో. మరి ఫస్ట్ ప్లాట్ఫామ్ పొడవు వాడు ఇవ్వడం జరిగింది 199.5 అని ఇవ్వడం జరిగింది. ఇది ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చేసాడు. ఇప్పుడు రైలు పొడవు మనం చాలా ఈజీగా మనం కట్టేయచ్చు. సో 360
197.5 నుండి 199.5 కనకపోతే కన్నా ఇప్పుడు మిగిలేది ఏమయ్యా అంటే కన్నా మనం తీసుకుంటే కన్నా సో ఇది 15 అంటే కన్నా 6 సో 2 అంటే కన్నా 1 ఇది రైలు పొడవు. ఏ రైలు అంటే ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ పొడవు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏం చేస్తున్నదంటే దానికి వ్యతిరేక దిశలో వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ ని దాటడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సమయం అంటే కన్నా కాలం అంటే కన్నా దూరంపై వేగము. ఇక్కడ దూరం ఏంటంటే కన్నా 2 రైళ్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 రైళ్ల యొక్క మొత్తం పొడవు దూరంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను కాలం పెడుతున్నాను చూడండి. కాలం అంటే కన్నా దూరం. సో దూరం అంటే కన్నా ఇక్కడ వందే భారత్ రైలు కూడా వచ్చి 168 మరియు మనం తీసుకుంటే కదా మరి ఈ దూరంతో పొడవు వచ్చి 157 మీటర్లు. సో మొత్తం దూరం ఏమవుతుందంటే 2 కలిపితే మనం ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 325. సో 325 వచ్చి దూరం అవుతుంది. మరి వేగం మనం తీసుకుంటే కన్నా వ్యతిరేక దిశ కాబట్టి సో వ్యతిరేక దిశ అంటే కన్నా సాపేక్ష వేగం ఎలా కడతారంటే కన్నా 2 కూడా కూడాలి. కూడితే కన్నా ఇక్కడ ఈ వేగం ప్లస్ ఆ వేగము. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వేగం 63 మరియు దురంతో వేగం వచ్చి 54. 63 ప్లస్ 54 వచ్చి సో 117 మరి 117. ఓకే, సో 117 కానీ ఇది కిలోమీటర్ పర్ గంటలో ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చేద్దామండి. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మనం తీసుకునే 63 అంటే ఇది 54. సో ఇక్కడ 117 అనేది మనకు. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి. క్యాన్సల్ కన్నా చేస్తే కన్నా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాన్సల్ చేద్దాం. సేమ్ ఇక్కడ మనం తీసుకోండి కన్నా 5 6 5 మరి ఇంకా మనం తీసుకుంటే కన్నా ఇంకా సో ఇక్కడ మీరు గమనించండి. సో క్యాన్సల్ కన్నా చేస్తే కన్నా 9తో మనం క్యాన్సల్ చేసామనుకోండి. 9తో సో క్యాన్సల్ కన్నా చేస్తే కన్నా ఇది ఎన్నిసార్లు పోతుంది. సో 9 2 9 1 9 సో 3 అంటే 13 చాలు. మరి 13 1 13 5 అన్నమాట. 5 2 ఎంతండి 10. సో 10 సెకండ్లలో చూసారంటే ఎంత ఈజీగా మనం చేయొచ్చు. అసలు ఏ ఫార్ములా ప్రాక్టికల్ అప్రోచ్ మనం వెళ్ళచ్చు. సో ఈ స్టెప్స్ అన్ని చూపించాలనే రూల్ ఏం లేదండి. మీలో కన్నా టాలెంట్ కన్నా ఉంటే కన్నా మీరు డైరెక్ట్గా ఇక్కడే మీరు కట్టేయచ్చు. ఇక్కడే అండి అసలు మనం తీసుకుంటే కన్నా ఇది రైలు వేగం ఇచ్చాడు. సో ఇది కిలోమీటర్ పర్ గంట ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లోకి మనం మార్చేద్దాము. 63 × 5/18 ఇంటూ ఇది 21 సెకండ్లు. అప్పుడు దూరం వస్తుంది. ఆ దూరం ఏం తెలుసు అంటే వందే భారత్ పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అది ఎంత వచ్చిందంటే 367.5 మీటర్లు వచ్చింది. మరి ఇందులో సో రైలు వందే భారత్ పొడవు ఉంది, ప్లాట్ఫామ్ పొడవు ఉంది. ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చేసాడు 199.5. అంటే ఇప్పుడు మిగిలింది వందే భారత్ పొడవు అవుతుంది. వందే భారత్ పొడవు వచ్చి 168. సో 168 మీటర్లు వచ్చి వందే భారత్ పొడవు. కానీ ఇప్పుడు అదే వందే భారత్ దాని వ్యతిరేక దిశలో వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ ని దాటడానికి ఎంత సమయం పడుతుందన్నాడు. అంటే కాలం అడిగాడు. కాలం అంటే మన దూరంపై వేగము. మరి ఇక్కడ సో 2 ఫ్రెండ్స్ నాకు గుర్తుపెట్టుకోండి. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ దూరంతో దాటాలి అంటే ఒక పొడవైన వస్తువు దాటుతున్నది కాబట్టి దూరం అంటే వాటి యొక్క మొత్తం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ 168 వందే భారత్ పొడవు. మరి ఇక్కడ మనం తీసుకుంటే కదా దూరంతో పొడవు వచ్చి 157 మీటర్లు. సో పూర్తి 325. సో బై సో వేగం వచ్చి వేగము 2 వ్యతిరేక దిశ అంటే కన్నా వేగాలు కూడడం జరుగుతుంది. సో ఇక్కడ 64 ఇక్కడ వచ్చి 54 అంటే కన్నా 117. సో ఇది కిలోమీటర్ పర్ గంట ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లకు మనం మార్చేద్దాము. మార్చితే కన్నా ఇక్కడ 5 1 5 65. సో ఇది మనం తీసుకునే కన్నా 9 2 9 13 13 1 13 5 5 2 వచ్చి 10. సో 10 సెకండ్లు మనకు వచ్చే ఆన్సర్ సెకండ్లలో ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి 10 సెకండ్లు చూసారండి. సో ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే కన్నా ఈ రైలుకు సంబంధించిన కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలా. సో దూరము ఎక్కడ రైలు యొక్క పొడవుని ఎప్పుడు దూరంగా రైలు పొడవుని ఎప్పుడు దూరంగా తీసుకోవాలా, రైలు పొడవు ప్లస్ పొడవైన వస్తువు యొక్క పొడవుని సో వాటి మొత్తాన్ని ఎప్పుడు దూరంగా తీసుకోవాలి ఆ నాలెడ్జ్ మనకు ఉండాలండి. క్లియర్ అండి. మరి ఇంకో క్వశ్చన్ మనం చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి.
సో ఏమిచ్చాడు, ఒక ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ తన క్లాస్ రూమ్లో ఔషధ పదార్థం యొక్క అర్ధవాయువు అంటే ఆ పదార్థము దానిలో సగం మాత్రమే అయ్యే సమయ వ్యవధి అని నిర్వచించారు. అంటే సగం అయిపోతుంది అన్నమాట అది మోతాదులో మనం తీసుకుంటే కదా. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, అడ్రినలిన్ వచ్చి ఔషధం యొక్క అర్ధవాయువు 800 సంవత్సరాలు అయితే 3200 సంవత్సరాల తర్వాత 1200 గ్రాములు అడ్రినలిన్ ఎక్స్ గ్రాములు అవుతుంది. కింది వాటిలో ఎక్స్ లోని అంకెల మొత్తానికి సాధ్యమయ్యే విలువ ఏది అన్నాడు. చూశారండి క్వశ్చన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏ ఫార్ములా లేకుండా క్వశ్చన్ చూస్తే చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడు ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అసలు వాళ్ళకి స్ట్రైక్ కాదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళ దగ్గర పాపం ఫస్ట్ వదిలేస్తారు. మనం అసలు పేపర్ పెన్ పెట్టకుండా, సో పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడండి. అందుకోసం మనకు సో క్వశ్చన్ చదువుతానే ఎలా హ్యాండిల్ చేయాలా, ఏమని తెలుసుకోవాలా, ఏమడిగాడు ఇక్కడ మీరు గమనించండి. ఎక్స్ లోని అంకెల మొత్తాన్ని సాధ్యమే విలువ ఏది అన్నాడు. అంటే ఎక్స్ విలువ ఏదైతే వస్తుందో అందులో ఉండే అంకెల మొత్తం ఎంత అని అడిగాడండి. అంకెల మొత్తం. సో ఇక అంకెల మొత్తము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అంకెలు అంటే 0 నుండి 9 వరకు ఏవైతే ఉన్నాయో వాటిని అంకెలు అంటారండి. సో అంకెలతో సంఖ్యలు తయారు చేయడం జరుగుతుంది. మీరు గమనించండి, ఏ సంఖ్య అయినా మీరు తీసుకోండి, అంకెల మొత్తం కనుక కడితే కదా పాయింట్లో ఎట్టి పరిస్థితుల్లో రానే రాదండి. ఉదాహరణకు 27 అని అనుకోండి, 2 + 7 ఎంతంటే 9 అవుతుంది. 305 అని అనుకోండి, 3 + 0 + 5 సో 8 అవుతుంది. చూసానండి. సో ఒక సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం ఎట్టి పరిస్థితుల్లో పాయింట్ రూపంలో రాదు. అంటే ఈ నాలెడ్జ్ ఉన్నవారు, ఈ అవగాహన ఉన్నవారు సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చేయగలుగుతారండి. అంటే పేపర్ మీద పెన్ పెట్టకుండానే చేయగలుగుతారు. అంటే సంఖ్యలు సో ఒక సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం యొక్క స్వభావం యొక్క కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా చేయగలుగుతారు. ఆ కాన్సెప్ట్ ఏమంటే కన్నా, ఒక సంఖ్యలో ఉన్న అంకెలు మీరు పూర్తి కన్నా ఎట్టి పరిస్థితుల్లో పాయింట్లో రాదు, డెసిమల్ పాయింట్లో రాదు, అంటే దశాంశ బిందు రూపంలో రాదు. అంటే ఇప్పుడు మీరు గమనించండి, అంకెల మొత్తం అన్నాడు కాబట్టి పాయింట్ రూపంలో రాదు. కాబట్టి ఇది కాదు అంటే ఇప్పుడు ఇదే ఆన్సర్. చూసారండి, పేరు మీద పెను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కాన్సెప్ట్ అయితే తెలిసి ఉండాలా. కాన్సెప్ట్ ఏం చెప్పండి ఇక్కడ. సో ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్యలో అంకెలు, సో ఏ సంఖ్య తీసుకున్నా కూడా అందులో అంకెలు ఉంటాయి. అంకెల మొత్తం ఎంత అవుతుందంటే అంకెల మొత్తము గుర్తు పెట్టుకోండి, ఒక అంకెల మొత్తంలో డెసిమల్ పాయింట్ రాదు, దశాంశ బిందు ఉండదు. ఏదైనా మీరు తీసుకోండి, అంకెల మొత్తం అంటే కన్నా అదొక ఓకే. సో సంఖ్యగానే వస్తుంది. సో అంకెల మొత్తం గుర్తు పెట్టుకోండి, అంకెల మొత్తంలో డెసిమల్ పాయింట్ ఉండదు. సో అంటే ఇప్పుడు వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఇదే ఆన్సర్. అయిపోయింది. చూడండి, క్వశ్చన్తో సంబంధం లేదు. చూడండి, జస్ట్ ఒక లాస్ట్ ఆ లైన్ ఎక్స్లోని అంకెల మొత్తాన్ని ఓకే సో సాధ్యమే విలువ ఏది అన్నాడంటే కదా. సో జస్ట్ అది చూస్తాను ఈ 3 కొట్టేసి అది. ఎందుకంటే అంకెల మొత్తం అడిగాడు కాబట్టి డైరెక్ట్ అంకెల మొత్తం అంటే పాయింట్ రాదు కాబట్టి ఇది రాదు అనేసి డైరెక్ట్గా చూసారా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. అందుకోసమే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ చూస్తానే అన్ని విధాలా ఆలోచించగలగాలండి. అదే చేయాలనుకుంటే కదా, సార్ నేను చేయాలనుకుంటున్నాను అంటే ఎలా. సో ఇక్కడ ఏం చెప్పండి. సో ఈ ఔషధం ఏదైతే ఉందో, అడ్రినలిన్ ఔషధం ఏదైతే ఉందో దాని యొక్క అర్ధవాయువు అర్ధవాయువు వచ్చి ఎంత అవుతుంది కదా, 800 సంవత్సరాలు. 800 సంవత్సరాలు. సో అర్ధవాయువు వచ్చి 800 సంవత్సరాలు. అంటే ప్రతి 800 సంవత్సరాలకు ఏమవుతుందంటే కన్నా సగం అవుతూ పోతుంది మోతాదులో. ఏమవుతుందో సగం అంటే 10 ఉండేది, 10 గ్రాములు ఉండేది 800 సంవత్సరాలు, ప్రస్తుతం 10 గ్రాములు ఉంది. 800 సంవత్సరాల తర్వాత అది ఏమవుతుంది చెప్పండి, 5 గ్రాములు అయిపోతుంది. ఇంకో 800 సంవత్సరాల తర్వాత వచ్చి 5వ సగం వచ్చి 2.5 గ్రాములు అవుతుంది. అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అలాగే ఇక్కడ. సో ఇప్పుడు మనం తీసుకుంటే కదా ప్రస్తుతము అంటే కదా ఇప్పుడు ప్రస్తుతం ఇది. సో 800 సంవత్సరాలు. మళ్ళీ ఏం చెప్పండి, ఇంకా 800 కంటే 1600, 2400 సంవత్సరాలు. మళ్ళీ ఇంకా 800 కనుక కలిపితే 3200. అక్కడితో స్టాప్. ఇప్పుడు ఏం చెప్పండి,
ఫస్ట్ ప్రారంభంలో ఎంత ఉంది చెప్పండి, 1200 గ్రాములు ఉందా. నెక్స్ట్ ఇది ఏమవుతుంది చెప్పండి, 600 గ్రాములు అవుతుందా, సగం అయిపోతుంది. మళ్ళీ ఇంకో సగం ఎంత చెప్పండి, 300 గ్రాములు అవుతుందా. మళ్ళీ ఇంకో సగం ఎంత చెప్పండి, 150 అవుతుందా. ఇంకో సగం ఎంత చెప్పండి, ఇందులో 150 సగం వచ్చి 75. ఎస్ అంటే 3200 సంవత్సరాలు, 3200 సంవత్సరాల తర్వాత సో ఆ పదార్థము ఇప్పుడు 75 గ్రాములు అవుతుంది. ఇది ఎక్స్ అన్నాడండి. అంటే ఎక్స్ యొక్క విలువ వచ్చి 75 గ్రాములు, 75 గ్రాములు. మరి ఇప్పుడు మనకు ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడగల, ఎక్స్ విలువలో ఉండే అంకెల మొత్తం అడిగాడు. ఇక్కడ అంకెల మొత్తం అంటే 7 + 5 ఎంత అండి, 12. చూసారంటే 12 వచ్చింది ఆన్సర్. చూసారంటే ఎంత ఈజీగా మనం చేయగలిగాం. ఇదే క్వశ్చన్ ఇంకో వేలో కూడా చేయొచ్చు. అంటే చూడండి, ఇంకో వే కూడా నేను చూపిస్తాను. చూడండి ఇంకో విధంగా ఎలా చేయాలి అనేది. ఇప్పుడు మీరు గమనించండి, వాడు ఏమి ఇచ్చాడు. సో ఇక్కడ ప్రతి 800 సంవత్సరాలు ఏమవుతుందో చెప్పండి, సగం అవుతున్నది. సగం అవుతున్నది అంటే కదా ఇప్పుడు 800 నుండి 3200 అంటే కదా ఎన్ని సార్లు చెప్పండి, 4 సార్లు అన్నమాట. 800, 1600, 2400, 3200 అంటే 4 సార్లు జరగాలి. అంటే సగం అవడం అంటే 2 ఉండేది ఏమవుతుంది చెప్పండి, 1 అవుతుంది. 2 గ్రాములు ఉండేది 1 గ్రాము అవుతుంది. అలా నెక్స్ట్ 2 ఉండేది 1 అవుతుంది. 2 అనేది 1 అవుతుంది. అలా 4 సార్లు అన్నమాట. అంటే ఇప్పుడు ఫలితం కనుక తీసుకుంటే కదా ఇదంతా ఏం చెప్పండి, 16 గ్రాములు అసలు అనుకుంటే కదా 3400 సంవత్సరాల తర్వాత 1 × 1 × 1 × 1 వచ్చి 1 అంటే 16 గ్రాములు ప్రారంభంలో కనుక ఉంటే కదా 3200 సంవత్సరాల తర్వాత అది ఏమవుతుందంటే కదా 1 గ్రాములకు మారుతుంది. కానీ ఇప్పుడు ఎంత ఇచ్చాడు చెప్పండి, 1200 గ్రాములు ఉన్నాడు ప్రారంభంలో. 1200 గ్రాములు అంటే ఇప్పుడు ఎంత అంటే కదా 1200/16 అంటే దానికి సంబంధించింది ఏమని అడిగాడు అది. సో ఇప్పుడు మనం క్యాన్సల్ కనుక చేస్తే కదా సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది 15. సో ఇది 16 7 112 అంటే ఇప్పుడు 80 అంటే కదా 5. సో 75 1 75 ఇది 75 గ్రాములకు మారుతుంది. అంటే ఇప్పుడు 3200 సంవత్సరాల తర్వాత ఆ ఔషధము ఇప్పుడు 75 గ్రాములు ఉంటుందండి. అంటే ప్రారంభంలో 1200 గ్రాములు ఉండేది. ఇప్పుడు ఏం చెప్పండి 3200 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే కదా 75 గ్రాములు అవుతుంది. ఇది ఎక్స్ యొక్క విలువ. ఇప్పుడు అంకెల మొత్తం ఎంత అంటే 7 + 5 ఎంత అండి, 7 + 5 12. సో 12 చూసారండి. ఇదే క్వశ్చన్ మనం ఇంకో వేలో కూడా మనము చేయొచ్చు. చూడండి ఒక క్వశ్చన్ మనం ఎన్ని విధాలుగా మనము చేయొచ్చు. చూడండి ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు. ఓకే నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు గమనించండి, ప్రారంభంలో ఏమి ఇచ్చాడు చెప్పండి, బరువు వచ్చి 1200 గ్రాములు ఇచ్చాడా. ఇప్పుడు ఇది ఏమైంది చెప్పండి, సగం అవుతుందా. మామూలుగా 800 సంవత్సరాలు సగం అవుతుందా, సగం అవుతుందా. ఇప్పుడు మీరు గమనించండి 800 నుండి 3200 అంటే ఎన్ని రెట్లు చెప్పండి, 4 రెట్ల. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 1/1 మామూలుగా సగం వేయాలా, సగం వేయాలా. కానీ 4 రెట్లు అంటే కదా 2⁴ అంటే ఇది. సో ఇది సగంకు పైన వచ్చి 4 వేస్తే పోతుంది, 4 వేస్తే పోతుంది. క్లియర్ అండి. ఇదండి అంటే లేదు సార్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ ఇలాగైనా మీరు వేసుకోవచ్చు. సో ఇది మామూలుగా సగం అవుతుందా, సగం అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పండి, మామూలుగా 4 సార్లు కాబట్టి ఇది ఘాతక రూపంలో మనం రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది 1200 ఇంటూ 1 × 4 ఘాతం 1 2 × 4 ఘాతం వచ్చి 16 క్యాన్సల్ కనుక 75. సో 75 గ్రాములు వచ్చి ఎక్స్ యొక్క విలువ అయితే కదా అంకెల మొత్తం ఏమవుతుందంటే 7 + 5 వచ్చి 12 గ్రాములు. సో 12 అవుతుంది, 12 అవుతుంది. క్లియర్ అండి. ఇది గ్రాములు ఏం కాదంటే విలువ అనేది. ఓకే అండి. జస్ట్ అంకెల మొత్తం ఎంత అంటే 12. క్లియర్ అండి. చూసారండి ఈ క్వశ్చన్ ఎన్ని విధాలుగా మనం చేసాము. సో 4 విధాలుగా మనం చేసాము, అవునా కదా. కానీ మీరు గమనించండి ఇందులో సో పేపర్ మీద పేరు పెట్టకుండా కూడా మనం ఫస్ట్లోనే మనం చూసేసామండి. అంటే వాడు ఏమని లాస్ట్ అంకెల మొత్తం అన్నాడు కాబట్టి అంకెల మొత్తం యొక్క స్వభావం ఏమంటే అంకెల మొత్తము ఎట్టి పరిస్థితుల్లో పాయింట్ రూపంలో ఉండదు. ఏ సంఖ్య అయినా మీరు తీసుకోండి అంకెల మొత్తం అంటే కదా పాయింట్ రూపంలో ఉండదు. ఎందుకంటే 0 నుండి 9 వరకు అంకెలు అవి కలిపితే కన్నా గుర్తుపెట్టుకోండి. 0 + 1 1. సో లేదా 0 + 3 3, 1 + 2 3, 2 + 5 7 అలా వస్తుంది తప్ప పాయింట్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో రాదు. మరి సో ఆ నాలెడ్జ్ గా ఉంటే కన్నా ఈ 4 ఆప్షన్స్ లో ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. చూసారు చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది. సో అన్ని విధాలు అలర్ట్ అయి ఉండాలండి ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయితే ఎగ్జామ్ మంచిగా రాయాలనుకుంటే ఆ అలర్ట్నెస్ అనేది ఉండాలి.
ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 900 రూపాయల ప్రకటిత ధర గల వస్తువును 33.3% రాయితీతో ఏ కొన్నాడు. 33.3% లాభం పొందడానికి ఆ వస్తువును ఏ ధరకు అమ్మవలసి వస్తుందో ఆ ధర రూపాయలు ఎంత అన్నాడు. ధర రూపాయలు ఎంత అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ అతను ఒక వ్యక్తి ఏం చేశాడో చెప్పండి. ఫస్ట్ ఆ వస్తువుని కొన్నాడు. సో ఎంతకు కొన్నాడు అసలు? డిస్కౌంట్ మీరు చూస్తే కదా 33.1/3% అంటే 1/3 డిస్కౌంట్ అనమాట. అంటే 3 భాగాల్లో ఒక భాగం డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, 3 భాగాల్లో ఒక భాగం డిస్కౌంట్ అంటే కదా ఇప్పుడు 2 భాగాలు అమ్మడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ని విధాలుగా చేయొచ్చు. చూడండి సబ్జెక్ట్ అని తెలుసుకుంటే కదా ఆడుకోవచ్చండి. 900 రూపాయలు ప్రకటన ధర. ఇప్పుడు ఏం చెప్పండి ఇప్పుడు. సో ఎంతకు కొన్నాడయ్యా అతను అంటే కదా ఈ డిస్కౌంట్ తో కొన్నాడంటే కదా డిస్కౌంట్ ఏం చెప్పండి, 3 భాగాలు ఒక భాగం డిస్కౌంట్ ఇచ్చారంటే కదా 2 భాగాలు పెట్టుబడి అది పెట్టినట్టు. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 300 అంటే కదా 600 రూపాయలు కొన్నాడంటే ఇది కొన్న ధర. ఏ కొన్నాడు మరి ఏ కొని దొంగనైపోయినాడా మళ్ళీ దాన్ని అసలు ఫలానా లాభానికి అమ్మాలనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 33.1/3% అంటే 1/3 అంటే ఇప్పుడు ఏం చెప్పండి 3 భాగాల పైన ఒక భాగం లాభం పొందాలనుకున్నాడు. అంటే ఒక భాగం లాభం ఉంటేనా ఎన్ని భాగాలు అమ్మాలో చెప్పండి 4 భాగాలు అమ్మాలి. ఇప్పుడు ఏం చెప్పండి 200 × 4 వచ్చి 800. చూసానండి ఆన్సర్ వచ్చేసింది 800 రూపాయలు. ఇది ఒక విధానం అండి. మరి ఇదే క్వశ్చన్ మనము ఇంకో విధంగా కూడా మనము చేయొచ్చు. ఏం సార్ అది అంటే కదా సో ఇక్కడ మీరు చూస్తే కదా వరుస అనేది ఉందండి. ఎందుకు తెలుసా, ఫస్ట్ అతను కొంటున్నాడు, కొన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పండి దాన్ని అమ్ముతున్నాడు. అంటే వరుస అనేది ఉంది. సో ప్రకటన ధరతో మొదలవుతున్నది, లాస్ట్ అతను ఏ ధర అయితే అమ్మాడో ఆ ధరతో. అంటే నా ఇప్పుడు ప్రకటన ధర ఏం చెప్పండి ఇక్కడ మనం తీసుకుంటే కదా ఫస్ట్ ఇది విలువ పక్కన పెడతాము. సో 3 భాగాల్లో ఒక భాగం డిస్కౌంట్ అంటే 2 భాగాలు అన్నాడు. మళ్ళా ఏం చేశాడు చెప్పండి, మళ్ళా ఏం చేశాడంటే కదా సో అదే దాన్ని అసలు 3 భాగాలు ఏదైతే కొన్నాడో సో అది ఇప్పుడు ఏం చేశాడు కదా సో దానిపైన ఒక భాగం ఎక్కువ పొందాడు అంటే కదా సో 4 భాగాలు అంటే 1/3 అంటే కదా సో లాభం కాబట్టి 3 ఏమవుతుందంటే 4 అవుతుంది. డిస్కౌంట్ అంటే 3/2 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పండి ఫలితం ఏం తెలుసు, ప్రకటన ధర 9 భాగాలు, ఇది ఏం చెప్పండి లాస్ట్ అమ్మింది 8 భాగాలు. ఇప్పుడు వాడు ఇది ఇచ్చేసాడు, ప్రకటన ధర 900 రూపాయలని ఇచ్చాడు. లాస్ట్ లో అతను ఎంత కమ్మాడయ్యా అంటే కదా 8 భాగాలు. సో 9 భాగాలు 900 రూపాయలు అంటే ఒక భాగం 100 రూపాయలు అవుతుంది. అంటే 8 భాగాలు వచ్చి 800 రూపాయలు అవుతుంది. చూసారంటే ఒక క్వశ్చన్ మనకి ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు. ఏ ఫార్ములా కూడా అవసరం లేదండి. సో కాన్సెప్ట్ తెలియాలంటే అరే ఈ లైన్ ఎలా వేశారు ఏదో వేసామని కాదు. ఓకే, దీని వెనక సబ్జెక్ట్ ఉందండి. ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే మనం ఏదైతే టెక్నిక్స్ మనం నేర్చుకుంటామో అది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉండాలండి. ఏదో బై హార్ట్ చేసినట్టు ఉండకూడదు, మోడల్ వైజ్ ఉండకూడదు. మోడల్ వైజ్ అంటే ఈరోజు గుర్తుంటాయి మళ్ళీ నెక్స్ట్ గుర్తుండవు ఒకటి. ఇంకోటి ఏమంటే మోడల్ వైజ్ మోడల్కి సంబంధించిన టెక్నిక్స్ మనం నేర్చుకుంటే ఒక మోడల్ అప్లై టెక్నిక్ ఇంకో మోడల్ అప్లై కాదు. అంటే మోడల్ కొంచెం మార్పు ఏమైనా చేసినప్పుడు ఆ టెక్నిక్ ఫెయిల్ అయిపోతుంది. అదే సబ్జెక్ట్ బేస్డ్ కాన్సెప్ట్ దానికి సంబంధించిన టెక్నిక్ తెలుసుకుంటే గుర్తుపెట్టుకోండి ఏ క్వశ్చన్ అయినా మీ ఓన్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. చూడండి ఎంత ఈజీగా మనం చేసాము, 2 విధాలుగా మనం చేసామండి. ఈ క్వశ్చన్ చూడండి, కొంత అసలుపై సాగిన 15% వడ్డీ రేటు 3 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా వచ్చి 567 రూపాయలు అయినా 2వ సంవత్సరానికి 2వ సంవత్సరానికి 2 సంవత్సరాలకు కాదండి 2వ సంవత్సరానికి జమ అయిన మొత్తం మధ్య భేదము ఎంత అని అడిగాడండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం అసలు ఎలా ఆన్సర్ చేయాలి? డైరెక్ట్గా మనము చార్ట్ రూపంలో, ఎందుకంటే చార్ట్ రూపంలో వేస్తే ప్రతి సంవత్సరం మనకు క్లియర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పండి 15% అంటే కదా 15/100 అంటే కదా 3/20 అవుతుంది. సో 3 సంవత్సరాలు హారం తీసుకోవాలా. ఇప్పుడు 3 సంవత్సరాలు కాబట్టి సో దాన్ని 20/20 అంటే 3 సార్లు గుణించాలా. 20/20 అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 8,000 అవుతుంది. 8,000 అవుతుంది. ఇప్పుడు ఇది అసలు అన్నమాట. ఇప్పుడు దాని మీద 3 సంవత్సరాలు 3/20తో మనం గుణిస్తాం, వడ్డీ కడతాము. సో 20 అంటే ఇప్పుడు ఇది ఎన్ని సార్లు పోతుంది అంటే కదా 40 సార్లు. సో ఇది 400
ఒక 400 చాలు. 400 ఇంటూ 3 వచ్చి 1200. అది మొదటి సంవత్సరం బాగా. సో రెండో సంవత్సరం వడ్డీ, మూడో సంవత్సరం వడ్డీ. సో మరి సో చక్రవడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ కాబట్టి మళ్ళీ ఈ వడ్డీ మీద అసలు 3 సో 3/20 మనం గుణిస్తే కన్నా 60, 63 వచ్చి 180. మళ్ళీ ఇక్కడ కూడా 180 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లైన్ కన్నా తీసుకుంటే కన్నా ఇది 180 అవుతుంది. మళ్ళీ దీన్ని మనము 3 ఇంటూ 3/20 కన్నా చేస్తే కన్నా 27 అవుతుంది. ఇది ఒక చార్ట్ అండి. అంటే చార్ట్ వేసి విధానం మీరు తెలుసుకుంటే ఏ క్వశ్చన్ అని మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. క్లియర్ అండి. సో ఇక్కడ మీరు అసలు చార్ట్ ఎలా చేయాలి దాని గురించి ఇప్పుడు మీరు ఆలోచించకండి. మీరు చూడాల్సింది ఏం తెలుసండి, అదే ఈ టెక్నిక్ నాకు తెలిస్తే కన్నా ఎంత ఫాస్ట్గా నేను చేయగలుగుతాను అనేది మీరు తెలుసుకోవాలండి. క్లియర్ అండి. సో అయిపోయింది. చార్ట్ చేస్తే ఇది మొదటి సంవత్సరం అనమాట, ఇదంతా రెండో సంవత్సరం అనమాట, ఇదంతా మూడో సంవత్సరము. ఇప్పుడు మనం చక్రవడ్డీ బాలవడ్డీల మధ్య భేదం అన్నాడు. చక్రవడ్డీ బాలవడ్డీ, చక్రవడ్డీ అంటే మొత్తం కలిపి చక్రవడ్డీ, బాలవడ్డీ అంటే కన్నా ఇది మొత్తము. సో చక్రవడ్డీ బాలవడ్డీల మధ్య భేదం అంటే కన్నా ఇది మొత్తం కామన్ పోతుంది కాబట్టి ఇది మిగులుతుంది. 180 + 180 + 180 + 27 అంటే 540 + 27 అంటే కన్నా 567. అంటే వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి, 567 అని ఇచ్చాడా చక్రవడ్డీ బాలవడ్డీల మధ్య భేదం. ఇక్కడ చార్ట్ మనకి ఎంత వచ్చిందండి, 567 భాగాలు వచ్చాయి. ఇంటూ మనకి ఏం కావాలి చెప్పండి, రెండో సంవత్సరానికి భేదం అడిగాడు. రెండో సంవత్సరానికి సో భేదం అడిగాడు. మరి రెండో సంవత్సరానికి భేదం ఏమవుతుంది అంటే కదా సో 180 అవుతుంది. రెండో సంవత్సరం అండి ఇది. సో రెండో సంవత్సరానికి అసలు మనం తీసుకుంటే కదా సో ఇక్కడ చక్రవడ్డీ బాలవడ్డీల మధ్య భేదం వచ్చి ఇది బాలవడ్డీ, ఇది మొత్తం చక్రవడ్డీ. సో మనం తీసుకుంటే కదా సో చక్రవడ్డీ బాలవడ్డీల మధ్య భేదం వచ్చి 180 అవుతుంది. రెండో సంవత్సరానికి అండి, 2 సంవత్సరాలు కాదండి, రెండవ సంవత్సరానికి. ఇప్పుడు క్యాన్సల్ అనుకుంటే 180 రూపాయలు, 180 రూపాయలు. ఇప్పుడు మీరు గమనించండి ఎంత ఈజీగా మనం చేసాము చూడండి, ఎంత సింపుల్ చూడండి అసలు. సో ఎగ్జామ్లో మనము ఇలాంటి అప్రోచ్ మనం ఫాలో కావాలండి. ఫార్ములా మనం వెళ్తే అంత ఈజీ కాదండి. సో ఈ చార్ట్ గురించి ఇప్పుడు మీరు ఆలోచించాకండి, చార్ట్ ఎలా వేశారు ఏమి అనేసి ఆలోచించాకండి. కానీ ఒకటైతే మీరు తెలుసుకోండి, సో ఇలాంటి కాన్సెప్ట్ మీ దగ్గర కన్నా ఉంటే కన్నా మీరు ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు లేదా? ఎస్, షూర్గా చేయగలుగుతారు. క్లియర్ అండి. ఈ క్వశ్చన్ చూడండి, 2 పురుషులు మరియు 7 బాలులు ఒక పనిని 14 రోజులలో చేయగలరు. అదే పనిని 3 పురుషులు 8 మంది బాలులు 11 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 8 మంది పురుషులు మరియు 6 బాలులు పూర్తి చేయగలిగిన రోజులు వచ్చి రోజుల సంఖ్య y అంటే y రోజులు పూర్తి చేస్తారు. ఒక పురుషుని రోజు కూలి ఒక బాలుని రోజు కూలికి 3 రెట్లు అయితే ఈ y రోజులు చెల్లించవలసిన కూలి మొత్తం ఎంత అన్నాడు. కూలి మొత్తము ఎంత అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇదండి. సో చూడండి చాలా కాంప్లికేటెడ్ గా ఉందండి క్వశ్చన్, కానీ ఇక్కడ మీరు గమనించండి ఎంత ఈజీగా మనం చేయొచ్చు. సో ఇక్కడ పని సామర్థ్యం మనం కట్టేస్తామండి. ఇక్కడ పురుషులు స్త్రీలు పురుషులు బాలు వచ్చారు కాబట్టి సో పురుషులు బాలు పరంగా మనము పురుషుని యొక్క సామర్థ్యం స్త్రీ బాలుని యొక్క సామర్థ్యం మనం కట్టేద్దామండి. సో ఫస్ట్ మనం పురుషుని యొక్క సామర్థ్యం మనం తీసుకుందాం. సో పురుషుని యొక్క సామర్థ్యం మీరు ఇప్పుడు ఆలోచించండి ఎలా వేస్తున్నాను. కానీ ఒకటైతే మీరు చూడండి, ఈ విధంగా కనుక చేస్తే కన్నా తక్కువ టైంలో మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది పురుషుడు కామన్, ఇది 2 సమీకరణాలు అండి. ఇది ఒక సమీకరణం అండి. నెక్స్ట్ వచ్చి ఇది ఒక సమీకరణం అండి. సో ఇప్పుడు సమీకరణం పురుషుడు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x కావాలంటే y ని తొలగించాలా, y కావాలంటే x ని తొలగించాలా. సమీకరణాల యొక్క ధర్మం అదే. సో అదేవిధంగా ఇప్పుడు నాకు పురుషుడు యొక్క సామర్థ్యం కావాలంటే కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాలుని తీసుకోవాలా, అదే బాలుని యొక్క సామర్థ్యం కావాలంటే పురుషుని తీసుకోవాలంటే ఆపోజిట్ పార్టీ తీసుకోవాలి. ఇప్పుడు పురుషులు అంటే కదా బాలు పరంగా మనం తీసుకున్నాం 7 14 98 మల్టిప్లై చేయాలండి. సో మళ్ళా ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ సో సెకండ్ దాంట్లో సో బాలు తీసుకుంటే 8 11 88 భేదం కట్టాలి. సమీకరణాలు ఎప్పుడు భేదమే కదండి కట్టేది, అప్పుడే క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పండి 10 వచ్చేసింది, అంటే పురుషుని సామర్థ్యం 10 వచ్చేసింది. ఇప్పుడు బాలు సామర్థ్యం కావాలి. బాలు కావాలంటే కదా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, పురుషులు మనం తీసుకుంటాము. ఫస్ట్ లైన్ లో పురుషులు మనం తీసుకున్నాము. ఎంతమంది చెప్పండి, 2 పురుషులా. మరి ఇప్పుడు కాలం సో కాలం గురించాలా 2 14 వచ్చి 28 మళ్ళా భేదం కట్టాలి కాబట్టి మరి సెకండ్ సమీకరణంలో పురుషులు ఎంతమంది ఉన్నారంటే 3 కాలం వచ్చి 11 3 11 వచ్చి 33 33 అండి. సో
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటి మధ్య వ్యత్యాసం మనం చూద్దాము. అంటే ఎక్కువ నుంచి తక్కువ తీయాలండి, మైనస్ వస్తుంది కదా, దాని ఆలోచించాలంటే వ్యత్యాసం మనం తీయాలంటే 5 అయిపోయిందండి సామర్థ్యం. సో ఇప్పుడు సామర్థ్య నిష్పత్తి సో కట్టానండి. అంటే సో పురుషుడు యొక్క సామర్థ్యం 2 భాగాలైతే కన్నా ఆ బాలుడు యొక్క సామర్థ్యం వచ్చి ఒక పురుషుడు యొక్క సామర్థ్యం 2 భాగాలైతే బాలుడు యొక్క సామర్థ్యం వచ్చి 1 భాగం అవుతుంది. క్లియర్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ y కట్టాలి, ఎందుకంటే y రోజులు కానీ అడిగారు అంటే ఫస్ట్ మనం y యొక్క విలువ మనం కట్టాము. y యొక్క విలువ మనం కడితే కదా మనకి ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మరి దానికోసం ఏం చేయాలంటే కదా ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక లైన్ మనం తీసుకుంటాము. సో ఫస్ట్ లైన్ నేను తీసుకుంటాను, 2 లైన్లు ఉన్నాయి సమీకరణాలు, ఒక సమీకరణం తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏం చెప్పండి, 2 పురుషుల సో ఒక పురుషుడి సామర్థ్యం 2 అంటే 2 పురుషులు అంటే 4 అవుతుంది, ప్లస్ మరి ఒక బాలుడి యొక్క సామర్థ్యం వచ్చి 1, అలా 7 బాలు అంటే 7. సో 4 + 7 ఎంత అంటే 11. అంటే 11 ఈ గ్రూప్ యొక్క సామర్థ్యం 11. మరి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారంటే 14 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే అదే పనిని 8 మంది పురుషులు. సో ఒక పురుషుడు యొక్క సామర్థ్యం 2 భాగాలు అనుకుంటే 8 మంది అంటే 16 అవుతుంది. మరి 6 బాలులు అంటే ఒక బాలు యొక్క సామర్థ్యం 1 అంటే 6 బాలు అంటే 6 11. సో 16 + 6 వచ్చి 22. ఇప్పుడు y రోజుల్లో ఇప్పుడు y చాలా ఈజీగా కట్టచ్చు చూడండి, క్యాన్సల్ కొట్టేద్దామా. సో చేస్తే కదా ఇప్పుడు ఏమవుతుంది 7 అంటే ఇప్పుడు y వచ్చి 7 రోజులు అయిపోయింది. y వచ్చి 7 రోజులు. చూడండి ఇదంతా ఒక ఆర్ట్ అండి, ఎలా చూడండి. నేను ఎక్కడ కూడా ఫామ్లో ఇచ్చేది అక్కడికక్కడే చేస్తున్నాను. ఓకే వచ్చేసాను. ఇప్పుడు మనకి ఏమి అసలు అడిగాడు చూస్తే కదా ఇక్కడ మనకి ఏం అడిగాడంటే కదా. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ కూలీ పరంగా మాట్లాడడం జరిగిందండి. కూలీ పరంగా అంటే ఒక పురుషుని యొక్క ఒక రోజు కూలి వచ్చి ఒక బాలుని యొక్క ఒక రోజు కూలికి 3 రెట్లు అనమాట. అంటే ఒక బాలుడు 1 రూపాయి సంపాదిస్తే రోజుకి పురుషుడు వచ్చి 3 రూపాయలు సంపాదిస్తాడు. మరి y రోజుల్లో చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నాడు. y రోజులు అంటే ఎంతమంది పురుషులు ఉండాలి చెప్పండి, 8 మంది పురుషులు ఉండాలా, 6 బాలులు ఉండాలా. మరి ఇప్పుడు కూలి పరంగా మనం మాట్లాడతాము. 8 మంది పురుషులు అంటే ఒక పురుషుని కూలి 3 రూపాయలని ఇచ్చాడు, 3 భాగాలని ఇచ్చాడా అంటే ఇప్పుడు 8 మంది అంటే 8 × 3 = 24. ఓకే సో 8 మంది పురుషులు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పండి 6 బాలుల యొక్క కూలి మనం కట్టామా, ఒక బాలుడి యొక్క కూలి 1 భాగం అయితే కదా. సో 6 బాలులు అంటే కదా 6 భాగాలు అంటే ఇప్పుడు మొత్తానికి గ్రూప్ ఎంత చెప్పండి 30. అంటే ఒక రోజుకు 30 రూపాయలు సంపాదిస్తారు అనుకుంటే రూపాయలు అనుకుంటే 30 రూపాయలు ఒక రోజుకు 30 రూపాయలు అంటే అలా y రోజుల్లో అవి మొత్తం కూలి ఎంత అన్నాడు. y రోజుల్లో ఒక రోజు 30 అంటే కదా y రోజుల్లో అంటే కదా సో 30 × y అంటే ఎంత 7. ఒక రోజు 30 అంటే కదా 7 రోజుల్లో అంటే 210 రూపాయలు అనుకోవచ్చు. సో నేను 1 రూపాయి అలా అనుకున్నాను కాబట్టి 210. ఇప్పుడు అదే 210 ఎక్కడ వస్తుందో ఏ ఆప్షన్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, ఒక బాలుడు సంపాదించే కూలికి సమానం అన్నాడు. సో 210 రోజులకు సంపాదన. ఒక బాలుడు యొక్క కూలి ఎంత చెప్పండి 1. సో రోజు 1 రూపాయి అంటే 210 రోజులకు వచ్చి 210 రూపాయలు. ఇదే కదండి ఆన్సర్. ఎందుకంటే 210 రూపాయలు కావాలా, సమానం దేనికి సమానం అన్నాడు. అదే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఎందుకు కావాలి సార్ అని ఇప్పుడు ఒక బాలుడు ఒక రోజుకు 1 భాగం అనుకుంటే కదా 70 రోజులు అంటే కదా 70 రూపాయలు. కానీ ఇక్కడ 210కు సమానం కావాలి. సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఎందుకు అంటే కదా ఒక పురుషుడు అంటే కదా సో కూలి ఎంత అంటే 3 రూపాయలు కాబట్టి 39 × 3 అంటే కదా 117. కానీ ఆడ కావాల్సింది 210 ఫెయిల్. మరి 4వ ఆప్షన్ మనం తీసుకుంటే ఒక బాలుడు అంటే కదా కూలి వచ్చి సో 1 × 13 అంటే కదా సో 13 రూపాయలు కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ అక్కడ మనకు వచ్చేసిందండి ఆన్సర్ ఆల్రెడీ. మీరు చూసారు ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి ఇది, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. కానీ మీరు గమనించండి ఎంత ప్రాక్టికల్గా నేను చేశాను. సో మీరు ఓకే సార్ ఇక్కడ కాన్సెప్ట్ మీరు చూడండి అసలు అంటే ఎలా అసలు చూడండి ఈ కాన్సెప్ట్ మీ దగ్గర కనుంటే మీరు కూడా అలాగే చేస్తారా లేదా చెప్పండి. ఖచ్చితంగా చేస్తారు. దీనికోసం మీరు ఫార్ములా వేసుకొని కన్ఫ్యూజన్ గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా అంటే కన్నా ఒక క్వశ్చన్లోనే ఎన్నో కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ చేసి ఇస్తున్నాడండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కన్నా మనకు ఆన్సర్ వస్తుంది. అది మనం తెలుసుకుంటే కన్నా ఏ క్వశ్చన్ అయినా మనం చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు ఒక బ్యాంకు నుండి సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీకి X రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. మొదటి సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరం చివరిలో 80,000 రూపాయలు మరియు 2వ సంవత్సరం చివరిలో 33,000 రూపాయలు చెల్లించడం ద్వారా వడ్డీతో పాటు మొత్తం సొమ్మును తీర్చివేశాడు. అయితే X
ఎంత అన్నాడు. ఇది వాయిదాల లెక్క అండి. అంటే తీసుకున్నాడు అప్పుని ఏం చేశాడంటే కదా 2 వాయిదాలతో ఆ అప్పుని తీర్చాడనమాట. మొదటి వాయిదా ఎంత చెప్పండి, 80,000 రూపాయలు. రెండో వాయిదా వచ్చి 33,000 రూపాయలు. మొత్తానికి వడ్డీతో సహా మొత్తం తీర్చేసంటే ఇప్పుడు ఎక్స్ అన్నాడు. ఎక్స్ అంటే అసలు అంటే తీసుకునే అప్పు ఎంత అనేసి అసలు. ఇప్పుడు ఇది చక్రవడ్డీకి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం పరంగా మనం మాట్లాడితే కన్నా ఇప్పుడు మనం తీసుకుంటే కన్నా 10% అన్నాడు కాబట్టి మొదటి సంవత్సరంలో 10% అంటే 1/10 కదండి. అంటే 10/11 అవుతుంది వడ్డీతో సహా. అంటే 10 రూపాయలు 1 రూపాయి వడ్డీ అంటే 11. మరి రెండవ సంవత్సరం అంటే కదా దీని యొక్క వర్గం వేయాలి. ఇది రెండవ సంవత్సరం ఇదండి లైఫ్ స్టార్. అదే మూడవ సంవత్సరం అంటే కదా ఇది దీని యొక్క ఘనం అన్నమాట. 10 యొక్క ఘనం ఈ 11 యొక్క ఘనం వచ్చి 1331. అలా మనం పెడుతుండాలా. కానీ 2 సంవత్సరాలే. ఇది అసలు అయితే ఇది ఏం చెప్పండి వాయిదా అన్నమాట. చెల్లించిన వాయిదా మొదటి సంవత్సరం చివరిలో ఇది అసలు ఇది వాయిదా అన్నమాట. ఇప్పుడు అంటే నమస్తే ఇప్పుడు ఈ వాయిదా మొదటి వాయిదా కన్నా కట్టే కన్నా ఇంతగా ఇంత అప్పు తీసుకున్న ఇంత ఇంత తీర్చినట్టు. మరి అసలు ఇంత వాయిదా కన్నా కట్టే కన్నా అప్పు తీసుకున్న ఇంత చెల్లించినట్టు. అంటే మొత్తానికి అసలు ఎంత అప్పు తీసుకున్నాను మనం ఈజీగా కట్టచ్చు. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు తీసుకుంటే మొదటి వాయిదా ఎంత ఇచ్చాడు చెప్పండి, 80,000 రూపాయలు ఇచ్చాడు. 80,000 రూపాయలు ఇచ్చాడు. రెండో వాయిదా ఎంత ఇచ్చాడంటే 33,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు దీని ద్వారా అంటే ఇంత వాయిదా చెల్లించాడంటే కదా అసలు వాస్తవంగా తీసుకున్న అప్పులో ఒకసారి ఎంత భాగం అసలు అంటే మనం తీసుకుంటే కదా 80,000/11 ఇంటూ 10 అంటే 8 లక్షలు/11. ఇదండి ఆ అసలు ఒక భాగం అన్నమాట, మొదటి భాగం. ఇప్పుడు అసలు రెండో భాగం మనం కడతాము. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 100 భాగాల విలువ ఎంత అవుతుందంటే ఫస్ట్ 33,000. ఇది దేనికి సమానం చెప్పంటే 120 భాగాలకు మరి ఇది 100 మనం కడతాము. కావాలంటే మనం క్యాన్సిల్ చేయొచ్చు. 11 సార్లు 11 3 అంటే ఇప్పుడు ఏం చెప్పండి 3,00,000/11. ఇది రెండో భాగం అన్నమాట అప్పు తీసుకున్న సొమ్ము. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ అప్పు తీసుకున్న x యొక్క విలువ ఎంత అన్నాడు. x అంటే ఇది ప్లస్ ఇది కలిపితే x యొక్క విలువ వస్తుంది. ఇప్పుడు రెండు ఎలా కలపాలి? ఇప్పుడు x యొక్క విలువ ఏమవుతుంది సార్ అంటే ఈడేమో 80,000. 8,00,000/11 అంటే ఇది వచ్చి 3,00,000/11. పూర్తి ఏమవుతుంది చెప్పండి 8 లక్షలు ప్లస్ 3 లక్షలు వచ్చి 11 లక్షలు/11 క్యాన్సిల్ అయితే 11 క్యాన్సిల్ అయితే 1,00,000 అంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. చూడండి ఎంత ఈజీగా. కానీ ఈ నాలెడ్జ్ మనకు తెలుసు. ఈ నాలెడ్జ్ మనకు ఉండాలండి. అది 10 11 ఎందుకు రాసాము, 100 121 ఎందుకు రాసాము, ఏం అసలు దాని వెనక ఉన్న కాన్సెప్ట్ అసలు ఈ 11 దేన్ని సూచిస్తుంది, ఈ 10 దేన్ని సూచిస్తుంది, ఈ 121 దేన్ని సూచిస్తుంది, ఈ 100 దేన్ని సూచిస్తుంది, మరి అసలు కట్టాలంటే ఏం చేయాలా, అంటే అసలు అంటే కన్నా తీసుకున్న అప్పు కట్టాలంటే కన్నా ఏం చేయాలా ఏమనేది ఆ సబ్జెక్ట్ కన్నా మనకు తెలిస్తే, ఆ కాన్సెప్ట్ కన్నా తెలిస్తే కన్నా ఇన్షాల్లా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏదైనా ఇవన్నీ మనం చేయగలుగుతామండి. చూడండి ఎంత ఈజీగా మనం చేయొచ్చు ఈ సబ్జెక్ట్ కన్నా తెలుసుకుంటే. ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి వద్ద మదుపు చేయడానికి అంటే ఇన్వెస్ట్ చేయడానికి 25,000 రూపాయలు ఉన్నాయి. ఒక బ్యాంకులో 2 స్కీమ్లు ఉన్నాయి. స్కీమ్ ఏలో సంవత్సరానికి ఒక వడ్డీ రేటు 12%, స్కీమ్ బిలో సంవత్సరానికి వడ్డీ రేటు 16%. స్కీమ్ ఏలో సాధారణ చక్రవడ్డీని మరి స్కీమ్ బిలో వారు వడ్డీని చెల్లిస్తారు. స్కీమ్ ఏలో 2 సంవత్సరాలకు అతని సొమ్మును పెట్టుబడిగా పెడితే వచ్చే మొత్తానికి సమానంగా ఉండే మొత్తం రావాలంటే స్కీమ్ బిలో అతని సొమ్మును ఎంత కాలము అంటే 8 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. చూడడానికి క్వశ్చన్ చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఉంది. ఏ మోడల్ అని వెతుక్కుంటూనే ఉంటారు, కానీ ఎలా అసలు అది ఏ మోడల్ కూడా వాళ్ళకి అర్థం కాదు. మరి అసలు ఎక్కడి నుంచి బిగించామో కూడా అర్థం కాదు. ఇక్కడ మీరు చూస్తే కదా స్కీమ్ ఏలో ఏ మొత్తం అయితే వస్తుందో ఆ మొత్తం వచ్చి స్కీమ్ బిలో వచ్చిన మొత్తానికి ఏం కావాలంట, సమానం కావాలి అంట. సమానం కావాలి. మొత్తం అంటే ఏం చెప్పండి, మొత్తం అంటే కదా కొంచెం కాన్సెప్ట్ చూద్దాం సార్. అంటే స్కీమ్ ఏలో వచ్చే మొత్తం వచ్చి స్కీమ్ బిలో వచ్చిన మొత్తం ఏం కావాలా, సమానం కావాలి. మొత్తం అంటే ఏం చెప్పండి
చెప్పండి అసలు ప్లస్ వడ్డీనా, అసలు ప్లస్ ఇక్కడ ఏ వడ్డీ అండి, చక్రవడ్డీ అండి. ఎందుకంటే స్కీమ్ ఏలో చక్రవడ్డీ మనం ఒక చక్రవడ్డీ తీస్తారు. మరి ఇక్కడే చెప్పండి మొత్తం అంటే అసలు ప్లస్ బార్ వడ్డీ, ఇక్కడ బార్ వడ్డీ. మీరు గమనించారా ఇక్కడ అసలు అసలు ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇండైరెక్ట్ గా మొత్తాలు సమానము, మొత్తాలు సమానం. అంటే స్కీమ్ ఏలో స్కీమ్ ఏ ద్వారా వచ్చిన మొత్తం వచ్చి స్కీమ్ బి ద్వారా వచ్చిన మొత్తానికి సమానం అయినట్టు వాడు ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్ గా సో స్కీమ్ ఏలో ఏదైతే చక్రవడ్డీ వస్తుందో ఆ స్కీమ్ బిలో వచ్చిన బార్ వడ్డీకి ఏం కావాలా, సమానం కదా. అంటే వడ్డీలు సమానం చేస్తే పోతుంది. వడ్డీలు సమానం చేస్తే కన్నా విత్ ఇన్ సెకండ్స్ మనం ఆన్సర్ చేసేయచ్చండి. ఇప్పుడు మీరు గమనించండి ఎలా చేయాలి సార్ వడ్డీలు సమానము, వడ్డీలు సమానం. ఇప్పుడు 2 సంవత్సరాలు చక్రవడ్డీ మనం కట్టచ్చా కట్టలేమో చెప్పండి. 2 సంవత్సరాలు ఎందుకంటే స్కీమ్ ఏలో 2 సంవత్సరాలు క్లియర్గా ఇచ్చేసాడు. కానీ స్కీమ్ బిలో అయితే కాలం ఇవ్వలేదు కట్టాలి. మరి స్కీమ్ ఏలో వడ్డీ రేట్ ఎంత చెప్పండి, స్కీమ్ ఏలో వడ్డీ రేట్ వచ్చి 12%. మరి ఇప్పుడు వడ్డీ ఎలా కట్టాలి, వడ్డీ ఎలా కట్టాలి? సో 2 సంవత్సరాలు అంటే 2.1 అనే టెక్నిక్ మనం వెళ్ళొచ్చు. ఇది 12, మరి 12వ వర్గం వచ్చి 144. 2 అంకెలు మాత్రమే తీసుకోవాలి గురించిన తర్వాత. 144 ఒకట్లో 144 అంటే 44. మరి ఇక్కడ ఒకటి వేసుకుంటాం క్యారీ. 12 అంటే 24, 24 ఒకట్ల 24 ప్లస్ 1 25. ఇదండి ఇలాగైనా చేయొచ్చు. లేదా 2 సంవత్సరాలు కాబట్టి ప్లస్ 12. సో ఇది మన 2 సంవత్సరాలు కాబట్టి 12 మనం వేసుకునైనా మనం చేయొచ్చు. 12 తో అయినా మనం చేయొచ్చు. చూడండి 2 సంవత్సరాలు 12 గుణిద్దాం. 12 144. 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టి మొత్తాన్ని కూడండి. 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 1.44 వచ్చి 25.44 అనేది వస్తుంది. ఇది చక్రవడ్డీ అండి. అంటే చక్రవడ్డీ ఏ ద్వారా వచ్చిన చక్రవడ్డీ బి ద్వారా వచ్చిన బార్ వడ్డీకి ఏం కావాలి చెప్పండి, సమానం కావాలి. అప్పుడే ఆ మొత్తాలు ఏమైతే సమానం అవుతాయి. అంటే ఇప్పుడు ఏం చెప్పండి ఏ ద్వారా వచ్చిన చక్రవడ్డీ ఎంత అంటే 25.44 వచ్చేసింది. yes ఇప్పుడు బి ద్వారా వచ్చిన బార్ వడ్డీకి సమానము. బార్ వడ్డీ రేట్ ఎంత చెప్పండి 16% అండి. సో 16%. కానీ ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలియదు. అయిపోయింది. చూసానండి ఈ క్వశ్చన్ ఏదో మనకు అనిపిస్తుంది కానీ వాస్తవంగా ఒక లైన్ అండి. ఇదైతే మనము ఒక డైరెక్ట్ కాన్సెప్ట్ అని తెలుస్తుంది కానీ డైరెక్ట్ మనం ఇది వేసేయచ్చు అండి, పెద్ద విషయం ఏం కాదు. కానీ ఈ నాలెడ్జ్ ఉండాలి. ఎస్ మొత్తాలు సమానం అంటే కదా ఇక్కడ ఏలో చక్రవడ్డీ పరంగా లెక్కిస్తున్నారు, బిలో స్కీమ్ బిలో బార్ వడ్డీ పరంగా లెక్కిస్తున్నారు కాబట్టి మొత్తాలు సమానం అంటే కదా. సో అసలు సేమ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సరే ఇక్కడ ఏం చెప్పండి, సో చక్రవడ్డీ వచ్చి బార్ వడ్డీకు సమానం. చక్రవడ్డీ బార్ వడ్డీ అంటే సంవత్సరానికి 16% అని ఇచ్చాడు కానీ ఎన్ని సంవత్సరాలని తెలియదు. సో అయిపోయినది. ఇప్పుడు ఆ కాలం మనం కట్టేయచ్చు. ఈ 16 వదిలిపోతే కన్నా ఇలా వస్తుంది 25.44/16. ఇప్పుడు ఇదేమవుతుంది 1 16 అంటే ఇప్పుడు 94 అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది 5 సార్లు 4 అంటే 1.59. చూసారండి 1.59 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. చూసారండి ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు అయితే ఆడుకుంటారండి. ఇదంతా నోట్ లెక్క అండి. ఒక 12 అంటే 2 సంవత్సరాలకి ఏమవుతాను 12 అంటే కదా 12 144 అంటే 2 అంకెల తర్వాత 12 అంటే 1.44. 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 1.44 అంటే 25.44. ఇది చక్రవడ్డీ అన్నమాట 2 సంవత్సరాలకు. మరి బార్ వడ్డీ సంవత్సరానికి 16% కానీ ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇంటి క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చెప్పిన కాలం మనం కట్టేయచ్చు. సో 25.44/16 అంటే 1.59 అంటే 1.59 ఒక సంవత్సరాల వరకు ఒక స్కీమ్ బిలో ఆ సొమ్మును పెట్టాలి. చూసారు 1.59 సంవత్సరాలు ఆన్సర్. సో ఇలాంటి కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. అదే క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్ చూడండి. ఏ యొక్క ప్రస్తుత వయసు బి యొక్క ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల క్రితము ఏ యొక్క వయసు అప్పటి బి యొక్క వయసు యొక్క వర్గానికి సమానము. కానీ ఇప్పటి నుండి 10 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు అప్పటి బి యొక్క వయసుకు 2 రెట్లు అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. అప్పుడంటే కదా ప్రస్తుతం పరంగా మాట్లాడడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు గమనిస్తే కదా ఇక్కడ ఏ వయసు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ అప్పటి అంటే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏజ్ ఉన్నదా ప్రస్తుత వయసులో నిష్పత్తి ఇచ్చేసాడు. ఏ వయసు బి వయసులో ప్రస్తుతము ఎంత చెప్పండి. ఏ వయసు బి వయసు 3 రెట్ల అంటే బి వయసు ఒక భాగం ఉంటే ఏ వయసు వచ్చి 3 భాగాలు. మరి ఇక్కడ 5 సంవత్సరాల కింద ఇచ్చాడు కానీ సంబంధం అయితే ఇన్ని రెట్లని ఇవ్వలేదండి. వర్గం అన్నాడు కంటే దాన్ని మనం పక్కన
పెట్టేద్దామండి, వద్దు, అన్నెసరీ డేటా అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పండి, 10 సంవత్సరాల తర్వాత అన్నాడు, 10 సంవత్సరాల తర్వాత రెట్టింపు అయినట్టు ఇచ్చాడు, రెట్టింపు అయినట్టు. ఇప్పుడు మనము సో ఇప్పుడు ఏమడిగినట్టు, ఇప్పుడు ఏ ఒక ప్రస్తుత వయసు అన్నాడు అంటే 3 భాగాలు లెక్క, అంటే 3 భాగాలకు విలువ కట్టాలంటే ఫస్ట్ ఒక భాగం ఎంత మనం కడతాము. ఇప్పుడు ఫస్ట్ మనం క్రాస్ చేసుకోవాలండి, 3 1 3 2 1 2 తేడా వచ్చి 1 ఆ తేడా హారంలో రాయాలి. మళ్ళీ ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఏదైతే కావాలో ఆ లైన్ వదిలేయాలా. సో ఇక్కడ తేడా వచ్చి 1 ఇంటూ ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి, 10. సో ఇప్పుడు ఏం చెప్పండి, ఒక భాగం యొక్క విలువ 10. మరి ఇప్పుడు ఏ వయసు కావాలి అంటే 3 భాగాలు అంటే 3 10 వచ్చి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. సో చూసారండి. సో ఇప్పుడు నేను ఎలా చేశాను అదంతా మీరు చూడాలండి. ఇక్కడ మీరు గమనించండి ఎంత ఈజీగా మనం చేయగలిగాము చూడండి. ఎక్కడైనా మనం ఎక్స్ అనేది వాడామా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఎగ్జామ్లో కూడా ఈ అప్రోచ్ మనం ఫాలో చేయాలి. మీరు చూసారా ఈ సెకండ్ లైన్ నేను తీసుకోలేదే, సెకండ్ లైన్ ఎందుకు తీసుకోలేదు అంటే కన్నా అది వర్గం ఇచ్చాడు. సో రెట్లు ఉంటే కదా బాగుంటుంది, వర్గం అంటే కన్నా కాంప్లికేటెడ్ అవుతుంది, కానీ అది అనవసరం, అది అనవసరం. సో కాబట్టి మీరు ట్రై చేయొచ్చు చూడండి కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా. 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఏ యొక్క వయసు ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు అవుతుంది, బి యొక్క ప్రస్తుత వయసు 1 10 వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల కిందట అంటే కదా ఇప్పుడు ఏ యొక్క వయసు 25 సంవత్సరాలు అవుతుంది, బి యొక్క వయసు 5 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పండి, బి యొక్క వయసు ఏదైతే ఉందో ఆ వయసుకు రెట్టింపు వర్గంలో కాదా చెప్పండి ఏ యొక్క వయసు, అదండి కండిషన్. అది కానీ ఇది మనకు అవసరం లేదండి ఇది. సో కేవలం ఫస్ట్ అండ్ థర్డ్ కండిషన్తో చాలా, సెకండ్ కండిషన్ మధ్యలో ఉన్న కండిషన్ అవసరం లేదు. అంటే క్వశ్చన్లో ఏది అవసరం ఏది అనవసరం అనేది కూడా మనకు తెలిసి ఉండాలా, ఆ నాలెడ్జ్ మనకు ఉండాలా. మనం అలా కాదు ఓకే ఏదైతే ఇచ్చింటారో అన్ని మనం చూసుకుంటూ అన్ని మనం చేసుకుంటూ మనం వెళ్తుంటాం అనమాట, టైం అంతా వేస్ట్ చేసుకుంటాము. ఈ క్వశ్చన్ చూడండి. సో ఒక వస్తువు ఎక్స్ యొక్క 5 బ్రాండ్ పేర్లు ABCD మరియు E, వస్తువు Y యొక్క 3 బ్రాండ్ పేర్లు PQR. బ్రాండ్ ABCD లలో ఏ బరువైనది మరియు PQR లలో ఏ తేలికైనది. Q మరియు D కంటే C. సో Q మరియు D కంటే C ఖరీదు అయినది కానీ D కంటే చౌకైనది. వస్తువు X యొక్క బ్రాండ్ ఏ అన్నిటికంటే ఖరీదైనది కాదు, E కంటే D చౌకైనది మరియు వీటి ఖరీదుల మధ్యలో X యొక్క ఏ బ్రాండ్ వస్తువు ఖరీదు లేదు. X యొక్క బ్రాండ్లో 3 కంటే మరియు వస్తువు Y యొక్క అన్ని బ్రాండ్ల కంటే E బరువైనది. R అంటే Q ఖరీదైనది కానీ అంటే బరువైన P కంటే చౌకైనది. సో B మరియు C లు రెండు D కంటే బరువైనది. అయితే వస్తువు X యొక్క అన్ని బ్రాండ్లలో తేలికైనది ఏది అన్నాడు. సో X యొక్క అన్ని బ్రాండ్లలో తేలికైనది. చూసారండి ఇక్కడ XY పరంగా ఇచ్చాడు కానీ అడగడం మాత్రం X పరంగానే ఇచ్చాడు. అంటే X పరంగా మనం తయారు చేస్తే చాలండి, Y తో మనకి ఇక్కడ సంబంధం లేదు. అంటే ఇప్పుడు మనం ABCD లలో చూసుకుంటే చాలు, మనం చూసుకుంటే చాలు. సో Y తో సంబంధం లేదంటే PQR అసలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ ఏది తేలికైనది అన్నాడు అంటే బరువు పరంగా మనం చూసుకోవాలి. అది కూడా అంటే X లో కూడా ఏం తెలుసు అంటే బరువు అనేది మనం చూసుకోవాలి, బరువుకు సంబంధించిన చార్ట్ మనం వేయాలి. కానీ సో ఇక్కడ ధర పరంగా పోల్చాల్సిన అవసరం లేదు. కేవలం బరువుకు సంబంధించిన XYZ ABCD ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పండి, ఇది బరువుకు సంబంధించిన అయినా కాదా చెప్పండి. ABCDలలో ఏ బరువు అయినది అంటే అన్నింటిలో ఏ బరువు అయినది అంటే ఇప్పుడు ఇక్కడ తక్కువ బరువు ఉంటుంది, ఇది ఎక్కువ బరువు ఉంటుంది, అంటే ఏ బరువు అయినది అంటే ఇప్పుడు మిగతా 4 ఏ విధంగా ఈ పక్కనే వస్తాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసింది. ఇప్పుడు PQ అసలు PQ మనకు అవసరం లేదు. మరి ఇక్కడ ఖరీదు BC ఉన్నప్పుడు కూడా ఖరీదు పరంగా మాట్లాడడం లేదు. ఏది ఒక తేలికనేది అంటే బరువు తేలిక పరంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇది చవక ఇవన్నీ అవసరం లేదు మనకు. సో వస్తువు X యొక్క బ్రాండ్లో అసలు ఏ ఉన్నప్పుడు కూడా ఖరీదు పరంగా అసలు అవసరమే లేదు ఇక్కడ. మరి E కంటే D చవకనేది అసలు అవసరమే లేదు. సో E కంటే D చవకనేది మరియు వీటి ఖరీదుల మధ్యలో X యొక్క ఏ బ్రాండ్ వస్తువు ఖరీదు లేదు, అసలు అవసరం లేదు. X యొక్క బ్రాండ్లో 3 కంటే మరియు మనం తీసుకుంటే కదా మరి వస్తువు Y యొక్క అన్ని బ్రాండ్ల కంటే ఈ బరువు అయినది. అసలు వస్తువు Y అసలు అవసరమే లేదు, బ్రాండ్ అసలు Y యొక్క బ్రాండ్ అవసరం లేదు. సో X మనం 3 కంటే అసలు సో ఈ బరువు అయినది అన్నాడు. అంటే 3
కంటే అంటే అంటే సో బరువు అనేది అంటే 1 2 3 మూడింటికంటే బరువు అనేది ఏది అంటే బరువుకు సంబంధించింది బరువు తేలికకు సంబంధించింది చార్ట్ మాత్రం మనం వేయాలి. చూడండి ఎంత అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో, అనవసరమైన ఇన్ఫర్మేషన్ వాడాల్సిన అవసరం అంటే క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇవ్వడం జరుగుతున్నాయి అంటే అన్నెసరీ డేటా అంతా ఇస్తున్నారు. సో స్టూడెంట్ ఏం చేయాలంటే ఏది అవసరమో అది తీసుకోవాలా, ఏది అవసరమో అది తీసుకోవాలా అంటే క్వశ్చన్ ఏమి అడిగాడు దాన్ని బట్టి మనం తయారు చేసుకోవాలి చార్టు. ఓకే అండి, ఇంకేమి ఇచ్చాడు అంటే ఆకు సంబంధం లేదు ఇక్కడ. మరి డి మరియు సిల కంటే డి మరియు సిలు రెండు డి కంటే బరువు అయినది, డి కంటే బరువు అంటే ఇప్పుడు డి కంటే బరువు అయినది ఏదంటే కదా బి మరియు సిలు, బి మరియు సిలు. సో బి మరియు సిలు కానీ ఇక్కడ బీనా సీనా తెలీదు. సో అయిపోయింది ఇక్కడ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకేం అడిగాడు చెప్పండి. సో డి అయితే వస్తువు ఎక్స్ యొక్క అన్ని బ్రాండ్లలో ఏబిసిడీలలో తేలికైనది ఏది, తేలికైనది ఏది అంటే కదా డీనా కాదా చెప్పండి, డి అయిపోయింది. చూడండి ఈ క్వశ్చన్ మనం తీసుకుంటే ఏదేదో ఇచ్చాడు PQRS, సో PQR ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చి ఒక ఖరీదుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మనకు అవసరం లేదు. సో ఎక్స్ దాంట్లో మనము ఆ ఏదైతే ఏబిసిడీలు బ్రాండ్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లలో అది కూడా ఖరీదు పరంగా తీసుకోకూడదు, బరువు తేలికైన పరంగా చాట మనం వేయాలి. ఎందుకంటే దానికి సంబంధించిందే అడిగాడు మనకు. అయిపోయింది ఆన్సర్. తేలికైనది ఏదంటే కన్నా సో ఎక్స్ దాంట్లో అసలు ఎక్స్ లో ఏవైతే 5 బ్రాండ్ ఉన్నాయో ఏబిసిడి వాటిలో అన్నిటికంటే తేలికైనది ఏదంటే కన్నా డి అయిపోయిందండి ఆన్సర్. సో ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలని చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ABCJMNPRSV ఒక కుటుంబంలోని 10 మంది సభ్యులు. ఏ యొక్క తాత ఎన్, పి యొక్క కుమార్తె ఎం, ఆర్ యొక్క బామర్దులు ఎస్ జేసీలు, జే యొక్క కుమారుడు బి, సి యొక్క తల్లి బి, ఎన్ యొక్క అల్లుడు వచ్చి ఆ, ఎం యొక్క సోదరి ఏ, బి యొక్క మేనత్త పి. అయితే కింది వాటిలో ఏది అసత్యము అడిగాడు. అసత్యమైనది చూడండి. అసత్యం చాలా మంది ఏం చేస్తారంటే అంతా చేస్తారు, లాస్ట్ అది అసత్యం చూడకుండా ఏదైతే సత్యం ఉందో అదే పెట్టేస్తారు ఆన్సర్. గమనించారు ఇదే క్వశ్చన్ అంటే. సో ఇప్పుడు మనం చూద్దాం సియర్ ఇలా. ఇప్పుడు దీనికి సంబంధించిన మనం చార్ట్ మనం వేసుకోవాలి. ఇక్కడ చార్ట్ మనం వేద్దాము. సో ఇక్కడ ఏం చెప్పండి తీసుకుంటే ఏ యొక్క తాత ఎవరంటే ఇప్పుడు ఏ ఉన్నానండి, ఏ పురుషుడు స్త్రీనో తెలియదు కానీ ఏ యొక్క తాత అంటే కదా తల్లి లేదా తండ్రి యొక్క ఒక తండ్రి అవుతాడు. తాత అంటే కదా తాత అంటే పురుషుడు కాదు, ప్లస్ అని వేసాము. మళ్ళీ ఇంకేం చెప్పండి, పి యొక్క కుమార్తె వచ్చి ఎం అని ఇచ్చాడు, ఎం కానీ ఇక్కడ లింక్ లేదు. సో ఆ యొక్క బామర్దులు ఎస్ జేసి ఇచ్చాడు, జే యొక్క కుమారుడు వచ్చి బి అని ఇచ్చాడు, అసలు లింక్ లేదు. సి యొక్క తల్లి వచ్చి బి అని ఇచ్చాడు, ఎన్ యొక్క అల్లుడు వచ్చి ఆ, ఎన్ యొక్క అల్లుడు ఇక్కడైతే కొడుకు కానీ కూతురు కానీ రావాలి, ఎన్కు అల్లుడు అన్నాడు కాబట్టి మేబీ ఇక్కడ రావచ్చు, అది కూడా మనం చూద్దాము. సో ఎం యొక్క సోదరి వచ్చి ఏ, సో అంటే ఏ సోదరి అని తేలింది కానీ ఎం పురుషుడు వస్తుందని తెలియదు. మరి ఇక్కడ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం చెప్పండి ఇక్కడ మనం తీసుకున్నాం. ఇప్పుడు అన్ని మనము కథదిద్దాం సార్, అన్ని కథదిస్తే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కదా ఎన్నక అల్లుడు అంటే కదా. సో ఇక్కడ మనం మిగతా వాళ్ళతో బామర్దులు అన్నాడు, ఆ యొక్క బామర్దులే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కదా ఇక్కడ అల్లుడు అనుకున్నాము అంటే ఇక్కడ భార్య ఉన్నట్టే. సో ఇప్పుడు ఏం చెప్పండి మిగతా వాళ్ళందరూ ఏం చెప్పండి ఒక బామర్దులు ఎస్ జేసి, బామర్దులు అంటే ఈ పక్క ఉండాలా ఎస్ జే సి, వీళ్ళంతా పురుషులు బామర్దులు కాబట్టి బామర్దులు. మరి సో ఇక్కడ ఎవరు ఉండాలి, లేడీ అయితే ఉండాలి. ఆ లేడీ ఎవరు అనేది ఇప్పుడు మనం గుర్తిద్దాము. ఇప్పుడు మిస్ అనేది మనం తీసుకుంటే కదా ఇప్పుడు మిస్ అనేది ఏ వచ్చేసింది, బి ఏసి, జే వచ్చేసింది, ఇలా వచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ బి యొక్క ఓకే సార్ ఇప్పుడు మనం తీసుకుంటే జే యొక్క కుమారుడు ఏమో చెప్పండి డి, అది కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు మనం తీసుకుంటే మిగిలింది పి అంటే ఇక్కడ పి ఉండాలా. అయిపోయింది చాటు. ఇప్పుడు అసలు ఇంత అవసరమే లేదండి వాడు అడిగిన దాని ఏదైనా ఇదేవాడు ఏది అసత్యం అన్నాడు. ఇప్పుడు మనం తీసుకుంటే ఆర్ యొక్క మేనగొడకి, సో ఇక్కడ ఆర్ యొక్క కూతురు ఏ అవుతుంది కానీ మేనగొడ ఎలా అవుతుంది చెప్పండి అంటే ఈ పక్క వేయకుండా మనం జరగదు. కానీ ఎన్నో నేను చార్ట్ అయితే వేసి చూపించాను. ఇప్పుడు చార్ట్ అయితే మనం వేసేసామండి. ఇక్కడ ఎం యొక్క తండ్రి వచ్చి ఆర్, ఎం యొక్క తండ్రి ఆర్ సత్యం అది, కానీ మనకు కావాల్సింది ఏం చెప్పాలి అసత్యం గుర్తించాలా. ఏ యొక్క మేనమామ వచ్చి ఏ ఓకే సో యొక్క మేనమామ, ఏ యొక్క మేనమామ వచ్చి ఓకే సో ఇక్కడ మిస్ అయిందంటే సో ఏ యొక్క మేనమామ వచ్చి జే అని ఇచ్చాడండి. ఏ యొక్క మేనమామ జే. సో ఏ యొక్క మేనమామ జేనా కదా, జే ప్రమాణాడు, సి ప్రమాణాడు, ఎస్ ప్రమాణాడు, ఎస్ ఇది కూడా సత్యమే. నెక్స్ట్ పి యొక్క అని ఇచ్చాడండి. ఇప్పుడు పి యొక్క సో
మేనలుడు మేనలుడు బి, పి యొక్క మేనలుడు బి రావాలి. సో పి యొక్క మేనలుడు బీనా కాదా అంటే పి యొక్క మేనలుడు ఎస్ బి, అది కూడా సత్యమే. ఇప్పుడు ఆ యొక్క మేనకోడలు ఏ, ఆ యొక్క మేనకోడలు ఏ ఏడవుతుంది చెప్పండి, కూతురు అవుతుంది. అంటే ఇదే ఆన్సర్, ఎందుకంటే ఇది అసత్యం కాబట్టి. చూసారండి, ఒక చార్ట్ అనేది వేస్తే ఇంత ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్. సో రక్త సంబంధాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే ఇలాంటి చార్ట్ మనం వేసేయాలండి. సంబంధాలు ఓకే, సో సంబంధాలు మనం చూపిస్తే ఏ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఓకే, లాస్ట్ ఏదైతే అడిగాడో అది జాగ్రత్త, సత్యమని అడిగాడా అసత్యమని అడిగాడా, లేదా ఎవరితో ఏ సంబంధం అని అడిగాడు అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి, వృత్తాకారపు బల కేంద్రాన్ని చూస్తూ 4 పెళ్ళైన జంటలు కూర్చున్నాయి. ప్రతి భార్య ఆమె భర్త పక్కన కూర్చుంది. ప్రతి పురుషుడు LMNO అనే పేరు గల స్త్రీలలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇష్టపడతారు. 8 మంది వ్యక్తుల పేర్లు వచ్చి ABCDEFGH. వ్యక్తులు D మరియు H కలిసినంత మాత్రం భార్య భర్తలని కాదండి. ఇక్కడ భార్య భర్త పక్క పక్కన ఉంటారు, కానీ D మరియు H ఒక పక్క పక్కన ఉన్నంత మాత్రమే ఒక భార్య భర్తలని కాదు. Dకు L ఇష్టము, Dకు L ఇష్టము, మరియు Hకు M ఇష్టము. అంటే ఇక్కడ మీరు గమనించండి, Dకు L ఇష్టము అంటే ఇప్పుడు ఇష్టపడే స్త్రీని ఇష్టపడే పురుషుడు కాబట్టి, అంటే D పురుషుడు H కూడా పురుషుడు. అంటే ఇప్పుడు ఇద్దరు పురుషుడు పక్క పక్కన ఉన్నంత మాత్రం భార్య భర్తలని కాదు, ఇద్దరు పురుషుడు వాళ్ళు. నెక్స్ట్ N ఇష్టపడే వారి భార్య వచ్చి G మరియు ఈమె H కు కుడివైపున 2వ స్థానంలో కూర్చుంది. G మరియు H ల మధ్య F కూర్చున్నారు. O ఇష్టపడే వారి భార్య B స్వీట్ ఓను సి ఇష్టపడడు. సో ఈ ఒక పురుషుడు ఒకే ఒక స్త్రీల జంట పక్క పక్కన ఉంటే ఈకు ఎడమ వైపున 3వ స్థానంలో ఉండేది ఎవరు అని అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ సో వృత్తాకార పర్వ చుట్టూ 8 మంది కూర్చొని ఉన్నారు. అందరూ కేంద్రం వైపు కూర్చొని ఉన్నారు. వారు ABCDEFGH అన్నమాట. సో యాక్చువల్లీ 4 పురుషులు 4 స్త్రీ, సో 4 పురుషులు ఉన్నారు, వారి భార్యలు కూడా 4 ఉన్నారు ఇక్కడ. సో మరి ఇక్కడ ఏం చెప్పండి, ఒక పురుషుడు అంటే ఒక వ్యక్తి మరి అతని భార్య అలా కూర్చోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కన్నా సో పురుషులకు ఈ ఐటమ్స్ ఇష్టం, ఐటమ్స్ ఇచ్చిన వాళ్ళందరూ పురుషులు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కదా, ఇక్కడ ఎక్కడో ఒక చోట కుడి ఎడమ అంటే కదా మనం మొదలు పెడతాం. సిఆర్ H, సో H కుడి వైపు సిఆర్ ఇది, సో ఇదంతా ఎడమ అవుతుంది, ఈ పక్క కుడి వైపు 2వ స్థానంలో వచ్చి G ఉన్నారు. ఓకే, పైగా ఎవరు పురుషుడు, ఇప్పుడు సిఆర్ H కు M ఇష్టము అన్నాడు. అంటే స్వీట్ ఇష్టపడే వారంతా పురుషులు కాబట్టి H అనే వాడు పురుషుడు, పైగా అతనికి M అనే స్వీట్ ఇష్టము. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, LMNOలో M ఇష్టం అన్నమాట. మరి ఇక్కడ G ఎవరు అంటే G ఎవరు, సో ఇక్కడ N ఇష్టపడే వాని భార్య G అంటే ఇక్కడ భార్య G. మరి ఇప్పుడు భార్య వచ్చింది కాబట్టి భర్త ఇక్కడైనా ఉండాలి, ఇక్కడైనా. సో భర్త వచ్చాడు కాబట్టి ఇక్కడ భార్య ఇటువైనా అటువైనా ఉండాలి. సో ఇప్పుడు ఆ క్లారిటీ మనము తీసుకుందాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి, G మరియు H ల మధ్య F కూర్చున్నారు, G మరియు F ల మధ్య H కూర్చున్నారు. సో G మరియు H ల మధ్య F కూర్చున్నారు. ఓకే, అంటే ఇప్పుడు N ఇష్టపడే వాని భార్య G అన్నమాట. అంటే స్వీట్ N ని ఇష్టపడే భార్య. అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, ఒక వ్యక్తి స్వీట్ N ని ఇష్టపడతారు పురుషుడు. అంటే ఇప్పుడు భార్య భర్తలు అనమాట వీళ్ళు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు అంటారు. మరి ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే కదా, సో ఇక్కడ సో D H పక్క పక్కన ఉండాలి, పైగా D కూడా పురుషుడే, పైగా D ఏమి ఇష్టపడతాడు చెప్పండి, D L ని ఇష్టపడతాడు, సో L ఇష్టపడతాడు. ఓకే, పైగా ఇక్కడ మనం తీసుకునే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ వచ్చిందా, ఇక్కడ ఏం రావాలి చెప్పండి, మైనస్ రావాల్సింది. అంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు అనమాట. పైగా ఇక్కడ ఏం చెప్పండి, ప్లస్ వచ్చిందా, ఇక్కడ మైనస్ రావాలి. పైగా ఒక కండిషన్ ఇచ్చారు, మీరు గమనించండి, ఒకే ఒక స్త్రీల జంట పక్క పక్కన ఉంటే అంటే పక్క పక్కన ఉండేది ఒకే ఒక స్త్రీల జంట అన్నమాట. మిగతా చోట్ల వీళ్ళు పక్క పక్కన ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ పురుషుడు ఉండాల్సిందే, ఇక్కడ స్త్రీ ఉండాల్సిందే. క్లియర్ అండి. మరి ఇప్పుడు ఆ పురుషుల పరంగా మనము ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇంకా ఎవరు ఆ పురుషులు అనేసి అసలు ఇప్పుడు ఓను ఇష్టపడే వాని భార్య B అన్నాడు, ఓను ఇష్టపడే వాని భార్య B. అంటే ఇప్పుడు B వచ్చి B భార్య అని తేలింది, అంటే ఒక లేడీ అనేసి. స్వీట్ ఓను ఒక C ఇష్టపడడు, అంటే ఇప్పుడు నా సేర్ ఇక్కడ C ఒక స్వీట్ ఓను C ఇష్టపడడు. అంటే ఇప్పుడు C అనేవాడు ఒక పురుషుడై ఉండాలా. సో ఇక్కడ ఖచ్చితంగా పురుషుడు ఇక్కడ ఏం చెప్పండి, ఓ రావాల్సింది, ఎందుకంటే పురుషుడికే కదా స్వీట్ అంటే ఇష్టము, సో వచ్చేసింది. కానీ ఇక్కడ C రాడు అంటే ఇప్పుడు C ఇక్కడ రావాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఓని ఇష్టపడే వాని భార్య అసలు ఎవరండి, అసలు B అని ఇచ్చాడు. మరి ఇక్కడ ఏం చెప్పండి, వీళ్ళతో భార్య పడుతుంది, ఇక్కడ రావాలా. సో ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ భార్య D అన్నమాట. సో B. మరి ఇంకా మిగిలిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనం
తీసుకుంటే కదా ఈ ఒక పురుషుడు అని ఇచ్చాడు. అంటే ఈ ఒక పురుషుడు అంటే ఇక్కడ ఈ రావాల్సిందే, అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏ రావాలి. అంటే ఇప్పుడు సేమ్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయిపోయిందని చాటు. ఇప్పుడు ఏమడిగాడో చెప్పండి. ఈకు కూడి ఎడమపై మూడో స్థానంలో స్థానంలో ఎవరున్నారంటే ఈకు ఎడమపై మూడో స్థానంలో 1 2 3 ఎవరున్నారని జీవున్నారు. చూసారండి ఈ చార్ట్ ఒక ఈ డయాగ్రామ్ వేసే విధానం మనం తెలుసుకోండి. మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం వేయచ్చు. చూడండి ఎన్ని సెకండ్స్ మనం వేసేసాం చూడండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో ఒక పరీక్ష నిర్వహించారు మరియు ఆ పరీక్షలో వారు పొందిన మార్కుల ఆధారంగా వారికి ర్యాంకులను కేటాయించారు. ఒక విద్యార్థి ఏ యొక్క ర్యాంకు పై నుండి 20వ మరియు కింద నుండి 23వ గమనించారు. మరొక విద్యార్థి యొక్క ర్యాంకు ఉత్తీర్ణమైన విద్యార్థులలో పై నుండి 10వ మరియు కింద నుండి 19వ. అయితే ఆ పరీక్షలో ఉత్తీర్ణమైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో పేపర్ మీద పెన్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదండి. మొత్తానికి మనం తీసుకుంటే కదా సో మొత్తం విద్యార్థులలో సో పరీక్ష నిర్వహించారా విద్యార్థులు ఏ ర్యాంక్ ఎంత చెప్పండి. ఏ ర్యాంక్ వచ్చి పై నుండి 20. సో ఏ స్థానం వచ్చి పై నుండి ఇది పై అనుకుంటా. పై అంటే వేయాల్సిన అవసరం లేదండి. ఇది పై అనుకుంటే ఇది కింద అంటాను. నో ప్రాబ్లం ఇటే వేయచ్చు. సో పై నుండి 10వ సో 20వ సో 20వ అంటే 19 మంది పక్క ఉన్నట్టు. మరి కింద నుండి అసలు 23వ అంటే కన్నా 22. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నట్టు 20 + 22 వచ్చి 42 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వాళ్ళు ఏం చెప్పండి ఉత్తీర్ణులైన అంటే పాస్ అయిన విద్యార్థులు ఉన్నారు, ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి పాస్ అయిన ఉత్తీర్ణమైన విద్యార్థుల్లో బి యొక్క ర్యాంక్ ఇచ్చాడు. సో ఇదంతా మొత్తం పరీక్షకు హాజరైన విద్యార్థులు అన్నమాట. కానీ ఇప్పుడు ఏం చెప్పండి బి పరంగా ఏం చెప్పండి పాస్ అయిన విద్యార్థులలో ఇచ్చాడు. పాస్ అయిన విద్యార్థులలో బి వచ్చి పై నుండి 10వ ర్యాంక్ అంటే ఈ పక్క 9 మందిని దాటి వచ్చినట్టు. 10వ అంటే కింద నుండి 19వ ర్యాంక్ అంటే 18 మందిని దాటి వచ్చినట్టు. అంటే ఇప్పుడు సో ఉత్తీర్ణమైన విద్యార్థులు ఎంతమంది అంటే కన్నా 9 + 1 + 18 అంటే కన్నా 28 మంది. సో 28 మంది విద్యార్థులు అంటే 42 మంది విద్యార్థులలో 28 మంది విద్యార్థులు వచ్చి పాస్ అయ్యారు. మరి ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులు ఎంతమంది అయ్యా అంటే కన్నా 14 మంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎంతమంది అంటే కన్నా 14 మంది. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్ మీరు ఒకసారి గమనించండి. ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్య సమానము. సో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్య సమానం కాదు కదా. నెక్స్ట్ ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్యకు 3 రెట్లు కూడా కాదు. మరి ఇక్కడ ఏం చేయాలి ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యకు సగము. సో మొత్తం విద్యార్థులలో సగం. సో ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ. సో ఇక్కడ ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్యకు 3 రెట్లు అని ఇచ్చాడు. ఇక్కడ ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థులు సో ఇప్పుడు తప్పిన మొత్తం విద్యార్థులు వచ్చి సో 3 రెట్లు అని ఇచ్చాడు. సో యాక్చువల్లీ ఇక్కడ 3వ వంతు అనేది ఉండాలి. ఎందుకంటే తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్య. సో ఇక్కడ సో అక్కడ ఉత్తీర్ణమైన పరంగా మాట్లాడడం జరిగింది. అంటే ఉత్తీర్ణమైన వాళ్ళ పరంగా ఇప్పుడు మనం తీసుకునే ఉత్తీర్ణమైన విద్యార్థులు ఇప్పుడు ఏం చెప్పండి ఫెయిల్ అయిన విద్యార్థులు రెట్టింపా కదా చెప్పండి రెట్టింపు. సో అంటే ఉత్తీర్ణమైన విద్యార్థులు తప్పిన విద్యార్థులకు రెట్టింపు. అంటే ఆప్షన్ 4 మన ఆన్సర్ ఈజీగా మనం చేయగలిగాం చూడండి. సో ఇలాంటి ఏ ఫామ్లో కూడా లేదండి ప్రాక్టికల్ అప్రోచ్ మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నామండి. సో చేసాము కూడా. సో ఇదండి చూడండి ఎగ్జామ్ సో స్టేట్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంత హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతున్నది. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే మంచి మార్క్స్ గెయిన్ చేయగలుగుతారండి. ఏదో మోడల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళైతే కన్నా చేయలేరు. మోడల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళైతే కన్నా సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరండి. ఫార్ములు నేర్చుకొని ఏదో మోడల్స్ నేర్చుకుంటే కన్నా కాదు. ఇప్పుడు ఆలోచించి చేయాలి. ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఏమి ఇచ్చాడు, ఏం అడిగాడు ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారంటే. సో ఇక్కడ కాన్సెప్ట్ తెలుసుకోవాలి మరియు టైం సేవింగ్ టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. ఆ టైం సేవింగ్ టెక్నిక్స్ వచ్చి కాన్సెప్ట్ రిలేటెడ్ ఉండాలి. అంతేగాని ఏదో మోడల్ ఫార్ములా లెక్క ఉండకూడదు.